దేవుడు అనుగ్రహించే నీతి, నీ నీతి కాదు, మురికి గుడ్డలు, పనికిమాలినవి నీ బ్రతుకు దేవుని ఎదుట. అన్లెస్ అంటిల్ వి బిలీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్, ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినంత కాలము మనం బ్రతుకు అసహ్యంగా ఉంటుంది, చూడని అసహ్యంగా ఉంటుంది. ఈ కాలంలో చెడిపోతున్నారండి, సెల్ ఫోన్లు కలిగి చెడిపోతున్నారు. చెడిన మనస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు, పైకి బాగానే ఉంటున్నారు కానీ చెడిన మనస్సు. కొంతమంది బీటెక్ చదువుతాక ఇతర రాష్ట్రాలు పంపిస్తారు ఆడపిల్లల, అబ్బాయిలు కూడా. చెన్నై, తమిళనాడు రాష్ట్రం పంపిస్తారు, కర్ణాటక, ఇలా ఇతర రాష్ట్రాలు చాలా, ఢిల్లీ వైపు కూడా పంపిస్తారు. స్వేచ్ఛ ఎక్కువైపోయి అమ్మా నాన్న ఇచ్చిన డబ్బులతోటి వాళ్ళు హృదయాలు కొవ్విన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అమ్మాయిలు సిగరెట్ తాగుతారు, అమ్మాయిలు కొడతారు, మందు కొడతారు. అక్కడ మన రాష్ట్రంలో లేదనుకుంటలేదు, చాలా మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళు, ఇక్కడ వెళ్ళి నుంచి పిల్లలే వాళ్ళు. చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలాగని. ఎదిగారా వాళ్ళు, పతనమయ్యారా. ఎంత దౌర్భాగ్యం ఈ లోకంలో. ఇంకొకటి ఏంటో తెలుసా, మీకు తెలియని ఏమున్నాయి, నాకు తెలిసింది ఏముంది. ఈ ఫోను అర్థవంతంగా వాడాలి. చెడిపోయిన ఆడపిల్లలు, మగపిల్లలు మన ఇళ్లలో ఉన్నారు. బాహ్యంగా చెడిపోవటం అంటే రకరకాలుగా ఉంటుంది, అది వేరు. ఫోను ద్వారా చెడిపోవటం అంటే తెల్లవార్లు ఫోన్ చూస్తారు వాళ్ళు. సిగ్గు 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 నిస్సిగ్గుగా వాళ్ళు ఉంటారు. ఎంతటి బలహీనతలో వాళ్ళకి ఏమీ లేవనుకుంటాం మనం. తెల్లవారు నిద్రపోరాళ్ళు. ఇంకేం కావాలి? నీ దేవుని యందు భయభక్తులు గలదానమైతే, అమ్మా నాన్న పట్ల కొద్దిపాటి గౌరవం ఉంటే ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ, మరి ఫోన్ 10 గంటలు, నీ ఫోన్ ఎవడో కొనిచ్చాడు? నువ్వు కొనుక్కోలేదే, నువ్వు కొనలేదు, నీ కష్టార్జితం ఫోన్ కొనలేదు నువ్వు. రిమెంబర్. సిగ్గుపట్టలేదా మీరు? ఫోన్కు బానిసలు అయిపోతున్నారు, రేపొద్దున ఇంకా చాలా ఇట్లు బానిసలు అయిపోతారు. పెళ్ళైన వాళ్ళే తక్కువేం కాదు. తెల్లవార్లు ఫోన్ చుట్టూ 12, 1 గంట వరకు ఫోన్తోటే వాడు బ్రతుకు. 2, 3 గంటల వరకు చూస్తాను, అలాంటి కళ్ళారు చూస్తాను నేను. అమ్మా నాన్న పెట్టిన తిండి మదించి ఇట్లాంటి పనులకు పూనుకుంటున్నారు చాలామంది. బీ కేర్ఫుల్. భయపడదాం. ఆకాశం ముందు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు భూమి మీద సంచరిస్తున్నాడు. నిన్ను నీతిగా చేయాలి అంశం ఇక్కడ. లేఖనం ఏం సెలవిస్తుంది? నీతిమంతుడు విశ్వాస మూలముగా ప్రభువుని యేసునందు విశ్వసించి భయపడి హృదయం ఆయనకు అప్పగించుకున్నప్పుడు నీతివంతులుగా చేర్చబడతాం. అలాంటి వాడు నేను ప్రభు కొరకు ఎలాగున ఆయన ఇచ్చిన నీతి కొనసాగాలి అనే ధ్యాస మనం కలిగి ఉండాలని ఇక్కడ లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రియ సహోదరి, దయించి అట్లా వ్యసనకారులు మగవాళ్ళు బయట సాధారణంగా స్వేచ్ఛా జీవితం కలిగి ఉంటారు. నేను విన్నాను, క్షమించండి, అంటే ఒక బ్యాంకులో పనిచేసే వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి ఎవరో నాకు తెలియదు, కానీ బ్యాంకులో పనిచేసే వ్యక్తి 3, 4 ఆడపిల్లలు ఉన్నారు అతనికి. వాళ్ళు 6 అడుగులు ఎత్తుంటారేమో, బాబులేగా అమ్మలేగా ఆడపిల్లలు కూడా. అతనికి ఒక చక్కటి అలవాటు ఉంది, ఏమి లేదు, అలా ఆవిడని ఒప్పించి ఉంటాడు. ఒప్పుకోకపోతే ఏం చేస్తుందంట. నేను ఒక్క బాటిల్ తెచ్చుకుంటాను, మీ పిల్లలు నువ్వు ఒక చోట ఉంటూ నేను ఒక రూమ్లో ఉంటాను. 2, 3 బెడ్రూములు ఇప్పుడు ఈ రోజుల్లో, ఒక బెడ్రూమ్ కాదు, అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారేమో. ఇక్కడ బెడ్రూమ్లు ఎక్కువైపోతే స్వేచ్ఛ జీవితం ఎక్కువైపోతుంది మనుషులకి, దౌర్భాగ్యమైన జీవితం. నెట్రాడు ఒక కర్ర పాతి దాని పాకేసి ఆ పాకలో ఉండేవారు గతంలో. ఒకే గది, నెట్రాడు గుడిసెలో ఉండేవారు.
ఆ జీవితం నుంచి బెడ్రూమ్లు సదుపాయాలు ఎక్కువైనప్పటికి భోగాలు ఎక్కువైపోతున్నాయి, చెడిపోయిన లక్షణాలు ఎక్కువైపోతున్నాయి. చూసిన వాళ్ళకి బుద్ధి చెప్పండి. అగ్గిపూల గీసి కాల్చేయాలన్నటువంటి వాడిని. కాబట్టి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత అమ్మా నాన్నంటే భయం లేదండి ఈ రోజుల్లో. నా డాడీ, నా మమ్మీ ఎంతో చేసింది నాకు అనే గ్రహింపులోకి లేదు. వాళ్ళు లేనే లేరు నాకు, నా ప్రియులైన వారు ఎంతగా చేశారు నాకు, నేను పోషింపబడుతున్నానని భయం ఉంటే, దేవుని భయం ఉంటే మనం నీతిగా, నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించు. ఎంతటి దేవుడు తన ప్రియకుమారుడు. ఇక్కడ మనం చదువుకున్న మాట మరోసారి చదవండి. 5:21 వచనం. ఆయనంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ బికేమ్ సిన్. ఆయన అసలు పాపం అనే మాటను కూడా వాడటానికి ఇష్టపడని పరిశుద్ధుడైన. మొదటి వర్తమానంలో చూసాం, పాపమైపోయాడు. పాపమైను నీ కొరకై ఇంకా విచ్చలవిడి, ఫోన్ ద్వారా విచ్చలవిడి. దైవ భయం ఉన్న దానివైతే, దైవ భయం ఉన్నవాడివైతే బీ ఇన్ యువర్ లిమిట్స్. నీ భయం అందుబాటులో ఉండు. నిద్ర, నీవు నిద్రపోవు, మిగిలిన నిద్రపోను. రాత్రులు ఫోన్ పట్టుకుని నీవే మనిషివి. నీ పాపానికి వెలుపలికి రావాలి. అది కూడా ఘోరమైన పాపం. కీడు, నీకు కీడు చేస్తుంది, నీ ఇంటి వారికి కూడా కీడు చేస్తుంది. అది దానికి ఎంత? నెలకి 1,000 రూపాయలు. నెట్ ఏంటి, మొబైల్ నెట్వర్క్, దాన్ని ఏమంటారు, మొబైల్. దాని కొరకు లేకపోతే వైఫై కనెక్షన్ తీసుకోవాలి. ఎంత ఖర్చు? హేయమైన దానికి వాడుకోవటాక నో. ఇంకా ఈ సందర్భంగా ఎలాగున మనం నీతిమంతులుగా చేయబడడం అనేది రోమపత్రిక 3వ అధ్యాయంలో వివరంగా చూస్తాం. ఇంకా అక్కడ ఆగటానికి ఇష్టం లేదు నాకు. రోమ 3లో 22 నుంచి 26 వరకు ఉన్నాయి. ఎలాగున మనం ధన్యులయ్యాము గత వారంలో చూసాము. దాంట్లో సారాంశంగా ఒక్క వచనం చూస్తాం. 5:21 వచనం, కొరింథీయులకు రాసిన పత్రిక. ఆయన మనల్ని నీతిగా చేశాడు. ఇది మొదటిది. రెండవది,